ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటనగా, దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ సంతోషంగా ఉంటారని. నీవే వారిని కాపాడుతావు కాబట్టి వారు ఆనందధ్వని చేస్తారు నిత్యం అన్నాడు. అవును పిల్లరా, నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు ఎక్కడున్నా వారెవరైనా దేవుడు వారిని ఖచ్చితంగా కాపాడుకుంటాడు, భద్రపరుస్తాడు, వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు, అన్ని విధాలుగా మేలు చేస్తూ కాపాడుతాడు. దాన్ని బట్టి వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవుని నువ్వు బలంగా ఆశ్రయించాలి. నేను ఇంకా బలంగా ఆశ్రయిస్తున్నా, నాకు ఇంకా సంతోషం లేదంటావా? ఇంకా బలంగా నువ్వు ఆశ్రయించాలి. పట్టుదలగా మాటకి దేవుని నువ్వు ఆశ్రయిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ రావాలి. తప్పకుండా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించి, ఆశీర్వదించి, తోడు నడిపించి కాపాడుతాడు. నీకు కావలసిన మేలు, సంతోషం, సమాధానం ఆయన ఇస్తాడు. అన్ని విధాలుగా నీకు మేలు చేసి నిన్ను ఆదుకొని ఆదరించి వర్ధల చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేం భయపడిన అవసరం లేదు. నువ్వు దేవుడు నిజంగా ఆశ్రయించు, ఆయన నీడలో బతుకు, నీకన్నీ దేవుడు తోడుకొని సహాయం చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించకుండా పేరుకు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి పోయే బిడ్డగానే ఉంటే దేవుని ఎదురు సహాయం నీకు రావటం అసాధ్యం. కానీ దేవుని యొక్క నామంలో నువ్వు దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఆశ్రయిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ దుఃఖాన్ని, నీ బాధల్ని, నీ కన్నీళ్ళని తుడిసివేసి నీకు సంతోష జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, క్షేమకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అది నీ జీవితంలో త్వరలోనే చూడబోతా ఉన్నావు, అతి త్వరలోనే చూడబోతా ఉన్నావు. దేవుడు ఆ రీతిగా ఆశ్చర్యంగా నిన్ను ఆదుకొని ఆదరించి మేలుతోనూ సంతోషంతో నింపునుగాక, సమాధానంతో నింపునుగాక, ప్రతి ఆటపోటు తొలగించునుగాక, ప్రతి ఇరుకు ఇబ్బంది తొలగించునుగాక, వ్యాధి బాధలు తొలగిపోనుగాక, ఆర్థిక పరిస్థితులను చక్కపడునుగాక, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుదుగాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమేనైనా నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వారిని నువ్వు విడిచిపెట్టవు, తోసివేయవు, కనికరించకుండా ఉండవు. వారిని కాపాడుకుంటావు. కనుక నీ బిడ్డలందరినీ మీరు విడిచిపెట్టక కనికరించి కాపాడి నీలో ఇంకా బలవంతులు అవటానికి, ఇంకా ఎక్కువగా నిన్ను స్మరించుకోవటానికి, ప్రార్థించుకోవటానికి సహాయం చేయమని, ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకునే వ్యక్తుల బిడ్డలని, కుటుంబాలని మీరు ఆశీర్వదించమని, ఈ దినము అన్ని విధాలుగా మేలు చేసి నీ ప్రజల్ని కాపాడమని, ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో నీ బిడ్డలకి కృపాక్షేమాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.